హాయ్ అండి అందరికీ. టుడే డిన్నర్ వ్లాగ్ చేశాను. సో క్యారెట్ విత్ పెసరట్. సో ఈ పెసరట్ చేయడానికి మనం ముందుగానే నానబెట్టుకుంటాము. ఒక 10 hours అలా నానబెట్టాలి పెసరపప్పుని. సో కొంచెము రైస్ వేసుకొని నానబెట్టుకోండి. తర్వాత 2 times వాష్ చేసుకొని సో దాంట్లో కొంచెం సాల్ట్, లిటిల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మిక్సీ పట్టుకొని బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో నెక్స్ట్ దీంట్లో ఏంటి అంటే అదర్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, క్యారెట్, బీట్రూట్ అలాగా. సో మీకు ఏది ఇష్టం ఉంటే అది. చిన్నపిల్లలు ఎక్కువ క్యారెట్ అవి తినరు కాబట్టి మనం దీంట్లో యాడ్ చేసి వేస్తే మంచి ప్రోటీన్ వస్తుంది. పెసరపప్పు అంటేనే మనకి ప్రోటీను. సో అందువల్ల నేను ఎక్కువ నైట్ టైమ్స్లో పెసరట్టే చేస్తాను ఇంట్లో. సో దీన్ని క్యారెట్ పేస్ట్ని పెసరట్టు బ్యాటర్లో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 minutes అలా పెట్టేయాలి. బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో రిమైనింగ్ మిగిలిన బ్యాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఒక 2 daysకి అలాగా, అంతే. నెక్స్ట్ దీనికి కాంబినేషన్ వచ్చి రాయలసీమ కారం చేశాను. కాంబినేషన్ అదిరిపోతుంది అసలు కారము. సో ఆ కారంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమోటా, రెడ్ చిల్లీ, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని మళ్ళీ దీన్ని కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ పట్టుకోవాలి. ఈ పేస్ట్ మరీ ఫైన్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. సో దీన్ని ఇలానే తింటే అస్సలు బాగోదండి. దీన్ని కంపల్సరీ మనం పోపు వేసుకోవాలి. సో పోపు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు కొంచెం వేసుకొని ఆ పేస్ట్ని మొత్తం దాంట్లో షిఫ్ట్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes పెడితే చాలు. ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే. సో దట్ ఈస్ ఫర్ ద టుడే డిన్నర్ వ్లాగ్. సో బాయ్.